హలో యూట్యూబ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను నా దగ్గర ఉన్న సిల్వర్ కలెక్షన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, దానికోసమని మీకు చూపిస్తున్నానండి. ఇవి నేను ఒకేసారి కొన్నవి అసలే కాదండి. వరలక్ష్మి వ్రతం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నేను అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర కేవలం ఈ ప్రమిదలు మాత్రమే ఉన్నాయి. తర్వాత ఇయర్‌కి ఒకటి. అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి కొనుక్కుంటూ కొంచెం కొన్ని కలెక్షన్ అయితే నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అవి ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఇవి కరెక్ట్ ప్రైస్ అయితే నాకు గుర్తులేదండి. బట్ ఏ షాప్‌లో తీసుకున్నాను అన్నదైతే గుర్తుంది. ఓకే. కొన్ని మాత్రం ఇవి మాత్రం సిల్వరు. అలాగే ఆ ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా, అవి మాత్రం మామూలుగా జర్మన్ సిల్వర్ అంటారు కదా, అదనమాట. కొంచెం డెకరేషన్‌కి బావుంటుందని పర్పస్‌లో తీసుకున్నాను. అదొచ్చేసి గోల్డ్ కలశంలాగా, అంటే అమ్మవారి చేతిలో పెడితే లైక్ గోల్డ్ ఇస్తున్నట్టు కాయిన్స్ కూడా డెకరేట్ చేస్తాను. మీకు పోస్ట్ చేస్తాను చూడండి. లాస్ట్ ఇయర్ నేను పెట్టాను. నిజంగా ఇప్పటి వరకు ఎవరైతే అమ్మవారి నోము నోచుకోలేదో దయచేసి ఇప్పటి నుంచైనా, అంటే ఈ శ్రావణ శుక్రవారం వస్తుంది కదా మనకి, ఆగస్టులో సెకండ్ శుక్రవారం అంటే 16వ తారీఖు వస్తుంది వరలక్ష్మి వ్రతం. ఖచ్చితంగా చేసుకోండి. చిన్నగైనా స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా నేనే ఎగ్జాంపుల్ అన్నమాట. మనం ఆ స్టోరీలో ఆ కథలో ఉంటుంది కదా, అమ్మవారు కల్లోకి వచ్చి వ్రతం చేసుకోండి అని చెప్తారు. తర్వాత తను అందరికీ చెప్పి ఒక్కొక్క ప్రదర్శన చేస్తున్నప్పుడు కాళ్ళకి పట్టీలు, చేతులకి కంకణాలు, గోల్డ్ ఇవన్నీ ఎలా వస్తాయో అది ఎంత నిజమో, మరి అందులో జరిగినట్టు ప్రతిదీ రౌండ్‌కి రాకపోయినా ప్రతి ఇయర్ మనం వరలక్ష్మి వ్రతం నిష్టగా చేసుకుంటే ఈ ఇయర్‌కి ఏదో ఒకటి కొంటామండి. అనుకోకుండా వరలక్ష్మి వ్రతం అనేది మనకు తెలియకుండానే ఒక్కొక్కటి కొనుక్కుంటూ మంచిగా అన్నీ మన దగ్గర ఉంటాయన్నమాట. అది నా వరకైతే అది నిజం. నేను ఫస్ట్ చేసినప్పుడు మాత్రం జనరల్‌గా ఎప్పుడు ఉండేటట్టే ఇంట్లో ఈ చిన్న ప్రమిదలు మాత్రం ఉన్నాయి. అమ్మవారి ఫేస్ కూడా నా దగ్గర లేదప్పుడు. పసుపు అమ్మవారిది ఉంటుంది కదా మామూలుది, అది ఉందన్నమాట. నేను ఇయర్ కొంచెం ఆ అమ్మవారి దయ వల్ల మాత్రం నేను కొన్ని మాత్రం కొనుక్కోగలిగానండి. అవి నేను మీతో షేర్ చేస్తాను. ఇవి మీకు చెప్పాను కదా, నాకు ఎప్పటి నుంచో ఇవి నా దగ్గర ఉన్నాయన్నమాట. ఇవి నాకు తెలిసి అమ్మ తీసుకుంది ఈ ప్రమిదలు. అమ్మవారి ఫేస్ తీసుకున్నాను. చూడండి అమ్మవారి ఫేస్. నేను యాక్చువల్లీ కొంచెం పెద్దగా ఉంటే బాగుండు అనుకున్నాను, ఇంకొంచెం పెద్దగా ఉంటే. బట్ నేను చాలా షాప్స్ తిరిగాను కానీ నాకు ఎక్కడా దొరకలేదు. ఇవి నేనే వేశానన్నమాట. ఐలైనర్తో వేశాను, అలాగే ఇక్కడ లిప్స్టిక్తో వేశానన్నమాట. ఎందుకంటే చాలా బాగా కనిపిస్తారు. ఇంకా నేను కుందన్స్తో కూడా ఈసారి అమ్మవారిని డెకరేట్ చేయాలి అనుకుంటున్నాను. అవి కూడా మీకు చూపిస్తాను. ఈ ఇయర్ రింగ్స్ అవి కూడా నేను యాక్చువల్లీ కొన్ని తీసుకున్నాను బయట. నాకు కావాల్సినవి దొరకలేదు, బట్ తీసుకున్నాను. వాటితో లాస్ట్ ఇయర్ అయితే అమ్మవారి వ్రతం అమ్మవారి ఫేస్ చాలా బాగా డెకరేట్ చేశాను. ఈ ఇయర్ మాత్రం కొంచెం ఇంకా ఎక్స్ట్రాగా కొన్ని కుందన్స్తో నేనే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి అమ్మవారు ఎంత కలగా ఉన్నారు, చాలా బాగున్నారు కదా. ఇది కొన్నాను ఫస్ట్. తరువాత ఇదిగోండి చిన్ని వినాయకుడు, అలాగే లక్ష్మీ అమ్మవారు. ఈ రెండు చిన్ని విగ్రహాలు తీసుకున్నాను. ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి. ఈ రెండు చిన్ని విగ్రహాలు నేను ఖజానాలో తీసుకున్నాను. అమ్మవారి ఈ ఫేస్ ఇది మాత్రం నేను ఇది కూడా ఖజానాలను తీసుకున్నాను. అలాగే ఇవి కూడా ఈ చిన్ని విగ్రహాలు ఉన్నాయి కదా, ఇవి కూడా నేను ఖజానాలను తీసుకున్నాను. చూసారా, బుజ్జి ఏనుగులు, ఎలిఫెంట్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఏనుగులు అమ్మవారు పెట్టినప్పుడు అటు ఇటు ఏనుగులు ఉంటే మంచిదంటారు కదా, అందుకని ఈ చిన్న ఏనుగులు మాత్రం తీసుకున్నారండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను. సిల్వరే జ్యువెలరీ ఉంటుంది కదా, అందులో తీసుకున్నాం అన్నమాట. చిన్ని ఏనుగులు ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఇది వచ్చేసి అగరబత్తుల స్టాండ్ అనమాట. బాగుంది. ఇంతకుముందు ఇలా కలర్ఫుల్గా వచ్చేవి కాదు. ఇదేదో అంటే లైట్ వెయిట్ ఏమి ఉండదు. ఇది గట్టిగా ఉంచితే ఇది కూడా వంగిపోతుంది కూడా. బట్ బాగుంది, క్యూట్గా ఉంది అని చెప్పేసి తీసుకున్నాను. జేగంట బాగా సౌండ్ కూడా వస్తుంది కదండి. ఖజానాలోనే తీసుకున్నాను. ఉద్దిర్ని అంటారు కదా,
ఇదిగోండి. ఇది నాకు ఇవి ప్లెయినే తీసుకున్నాను యాక్చువల్లీ. ఎందుకంటే క్లీనింగ్‌కి బావుంటుంది అంటే అని మెయిన్ క్లీనింగ్ పర్పస్ కోసమే ప్లెయిన్ తీసుకున్నా నేను. ఇదిగోండి. ఇదిగేమో పంచామృతంకి. బావుంది కదా! ఇదొచ్చేసి చిన్ని బౌల్. ప్రసాదానికి అప్పుడు ఒక్కటే తీసుకున్నాను. మేబీ ఈ సైజులో ఇంకొక సెట్ ఉంటే బావుండు. ఇంకో 4 3 ఉంటే బావుండు అనిపిస్తుంది. ఇంకా తీసుకోలేదు. చూడాలి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలాంటి ప్రసాదం కోసం ఈ చిన్ని బౌల్స్ ఇలాంటి ప్లాన్ చేయాలి. ఉండే హారతి. ఇదిగోండి కలశం పెట్టుకోవడానికి. ఇది కూడా ప్లెయినే, కంప్లీట్ ప్లెయిన్. అష్టలక్ష్ములు అలా తీసుకుందాం అనుకున్నాను కానీ చెప్పాలి అంటే అష్టలక్ష్ములు అది ప్రైస్ కూడా ఎక్కువ పడుతుంది, క్లీనింగ్ కూడా ఇబ్బంది. ఇదైతే మొత్తం యాక్చువల్లీ అన్ని ప్లెయినే ఉన్నాయి కదా అన్నట్టు ఇంకా ఇలా ప్లెయిన్ తీసుకున్నాను. బాగుంది కదా! ఇది జిఆర్టీలో తీసుకున్నాను. ప్రమిదలు ఈ 2 ప్రమిదలు చూడండి ఎంత బాగున్నాయో. నెమలి వచ్చేసింది ఇక్కడ. నేను యాక్చువల్లీ ఇవి కూడా ప్లెయిన్ చూడడానికి ట్రై చేశాను కానీ ఇంతకంటే ప్లెయిన్ అయితే నాకు దొరకలేదు. నెమలీలు వచ్చాయి, చాలా బాగుంటాయి ఇవి. ఇవి నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను. ఆషాఢ మాసంలో సౌత్ ఇండియాలో సిల్వర్ మీద వేస్టేజ్ ఇవి ఉండవు అనమాట, ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవు. కాబట్టి దాదాపు ఆషాఢంలో తీసుకుంటాను, నెక్స్ట్ శ్రావణ మాసానికి యూజ్ అయ్యేటట్టు. ఇది పెద్దవండి. ఇవి కూడా నెమల్లే వచ్చాయి. ఇది కూడా సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను. ఇవి వచ్చేసి ప్లేట్స్. ఫస్ట్ చిన్న ప్రమిదలకి ప్లేట్స్ ఇవి, ఆ తర్వాత మీడియం వాటికి, ఆ తర్వాత పెద్దవాటికి. ఇది లాస్ట్ ఇయర్ అమ్మవారిది డెకరేషన్ చేసేటప్పుడు ఆ ప్రమిదలు పెట్టిన తర్వాత అరే పెద్దవాటికి ప్లేట్స్ లేవని గబుక్కున గుర్తొచ్చి పరిగెత్తుకొని తీసుకున్నాను. ప్లెయిన్ దొరకలేదు, డిజైన్లోనే ఉన్నాయి కాబట్టి ఇంక ఇలానే తీసుకున్నాను. ఇదిగోండి ఇవి ప్లేట్స్. నేనేం చేస్తానంటే జనరల్గా ఇక్కడ అమ్మవారిని పెడతానని బట్టి ఆ రోజు పూజ చేసుకుంటాను వరలక్ష్మి వ్రతం రోజు. ఒకవేళ వినాయక చవితి వస్తే మాత్రం వినాయకుడిని ఒక్కరినే పెట్టి ఇలా అభిషేకించుకుంటాను. చాలా బాగుంటుంది. చిన్న ప్లేటు క్యూట్గా ఉంటుంది. బాగుంది కదా! ఈ ప్లేట్లో మాత్రం రైస్ వేసి కలశం పెట్టేసుకుంటానండి. ఇలా కలశం పెట్టేసుకొని ఇక్కడ రైస్ వేసుకొని కలశం పెట్టేసుకుంటాం కదా, ఇక్కడ రూప్ కూడా పెట్టుకుంటాను. ప్రతి ఇయర్ నేను రూప్ తీసుకుంటాను, అది సేవింగ్ పర్పస్ కూడా యూజ్ అవుద్దని చెప్పేసి కంపల్సరీ రూప్ తీసుకుంటాము. ఇవి చూసారా, ఇవి జస్ట్ డెకరేషన్ కానీ తీసుకున్నానండి అంతే. బాగున్నాయి అనిపించింది. వీటిలో డ్రై ఫ్రూట్స్ పెట్టి అమ్మవారికి శారీ ట్రాపింగ్ చేసినప్పుడు ఆ సైడ్కి పెడతాను. చాలా బాగుంటుంది, వెయిట్ కూడా ఉందన్నమాట. చూడండి ఇది పన్నీర్ది, పన్నీర్ వేసి ఇలా చల్లుతారు కదా అదనమాట. ఇది చూడండి, ఇది సిల్వర్ ఏం కాదు, మామూలుదే. ఇది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఊరికే బాగుంది, సరదాగా ఉంది అని తీసుకున్నాను. ఎంతో పర్లేదు ఇది, కాకపోతే కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. వాటర్ అది తడి లేకుండా ప్యాక్ చేసుకోవాలి. నేను ప్రతిసారి పూజ అయిపోయిన తర్వాత వాష్ చేసేసి మొత్తం క్లాత్తో తూడ్చేసి న్యూస్ పేపర్ ఫోల్డ్ చేసేసి మొత్తం ర్యాప్ చేసేసి నీట్గా ప్యాక్ చేసుకుంటాను. అలా చేసుకుంటేనే కొంచెం ఇవి ఇలా మంచి కనిపిస్తాయి, లేదంటే త్వరగా బ్లాక్ అయిపోతాయి. ఇది చూడండి బాగుంది కదా ఇది. ఇందులో సిల్వర్లో కొనాలి అంటే వేస్ట్ ఇన్వెస్ట్మెంట్, అంటే డబ్బులుంటే ఓకే, లేదు అంటే ఇది ఇలా కోరిక తీర్చుకోవచ్చు కదా అని ఇలా తీసుకున్నాను. అమ్మవారి హస్తంలోంచి ఇలా వచ్చేటట్టు ఇక్కడ గోల్డ్ కాయిన్స్ ఇలా పడిపోతుండేట్టు ఇలా పెట్టాలి. లాస్ట్ నాకు అసలు గోల్డ్ కాయిన్స్ దొరకలేదు. ఈ ఇయర్ కూడా సెర్చ్ చేయాలి, ఇంకా నేను తీసుకోలేదు. లాస్ట్ టైం ఏం చేశానంటే 10 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని స్టిక్ చేసేసి ఇలా పెట్టాను అనమాట. అవి వెయిట్ వల్ల, కాయిన్స్ వెయిట్ వల్ల అది ఆగలేదు. బట్ ఈసారి గోల్డ్ కాయిన్స్ తీసుకోవాలి. ఇవి చూసారా, ఇవి అమ్మవారికి ఇయర్ రింగ్స్ అనమాట. పెడితే చాలా బాగుంటాయి. ఇప్పుడు మీకు పెట్టి చూపిద్దాము, డెకరేట్ చేద్దాము అనుకున్నాను కానీ
అది స్టిక్ చేస్తే ఇంకా టైం ఉంది కదా వరలక్ష్మి వ్రతం మళ్ళీ ఊడిపోతే ప్యాక్ చేసేటప్పుడు అని నేను ఖచ్చితంగా ఇవన్నీ నీట్గా డెకరేట్ చేసి మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇవి చాలా బాగున్నాయి. అసలు ఇవి పెడితే అమ్మవారు చాలా బాగుంటుందండి. ఇది బొట్టు అమ్మవారికి. ఇవంతా హెయిర్ పైన డెకరేషన్ చేస్తాను వీటితో. ఇది ముక్కు పుడక చూడండి ఎంత బాగుందో. ఇది సెంటర్లో, నోస్కి సెంటర్లోకి ఇలా వేలాడేటట్టు పెడతాను. భలే అందంగా ఉంటారు అమ్మవారు. ఇది ఇంకో సైడు నోస్ పిన్లా పెడతాను అనమాట. చూడండి ఎంత బాగుందో, ఎంత వెయిట్ ఉందో, అస్సలు ఆగదు తొందరగా. అందుకని ఈసారి ఇంకా నేను కుందన్స్ అవి తెప్పించాను. ఈసారి కుందన్స్తో అమ్మవారికి జ్యువెలరీ కానీ నీట్గా అవన్నీ చెయ్యాలనుకుంటున్నాను. చూడండి ఇలా వస్తుంది అమ్మవారి ఫేస్కి. ఎంత బాగుంటారో కదా అసలు. ఇలా స్టిక్ చేయాలన్నమాట. అసలు ఆ నోస్ పిన్ కానీ ఇంకా అవి పెడితే ఎంతో అందంగా అనిపిస్తారు అసలు అమ్మవారు. ఇప్పటికే చూసారు ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో. నేను నీట్గా అన్నీ డెకరేట్ చేసి నేను మీకు మళ్ళీ చూపిస్తాను. అమ్మవారి ఫేస్ డెకరేషన్ అనేది మళ్ళీ ఒకసారి వీడియో తీస్తాను నేను. ఇదండి నా దగ్గర ఉన్న సిల్వర్ ఐటమ్స్. మీరు ఎవరైతే అమ్మవారి వ్రతం చేసుకోవట్లేదో ఖచ్చితంగా ట్రై చేయండి. మామూలుగానే ట్రై చేయండి. ఖచ్చితంగా ఆ అమ్మవారి కృప మీకు అందుతుంది. ఆ అమ్మవారి కృప అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి.